ఆధారంగా మనము అనుసరిస్తున్నాము అంటే ఏం చెప్పాలి? యేసుక్రీస్తు వారు తండ్రి తనకు అప్పగించేటువంటి పనిని ప్రారంభించే రోజు ఈ రోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజలందరూ ఒకే స్వరముతో దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని కేకల మధ్యలో జయోత్సవముతో ఆయన ఊరేగిస్తూ ఉన్నారు. ఈ మధ్యలో భాగంగానే చిన్న పిల్లలు కేకలు వేస్తూ ఉన్నారండి. కొంతమంది ఆ పిల్లలను చూసి కోపడతారు. ఆ మాట చూద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేర్చబడినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను పశువుల పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి అనున్నది ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండును. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవునా పరిచిరి. జన సమూహములలో వెనుక వచ్చుచున్న వారును, ఇదిగో దావీదు కుమారునికి జయము. వెనక ఉన్నవారు అమ్మవారు నా వైపు చూడాలి. వెనకున్నవారు ముందున్నవారు కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు అమ్మా? అట్లా చెప్తే నాకు బాగుంటది. దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. దావీదు కుమారునికి జయము. ఇంకా తర్వాత చదవండి అక్క. ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేరి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు గాడిదను ఒక వాహనముగా భావించుకొని ఆ గాడిద మీద బట్టలు పరిచిన తర్వాత ఆ బట్టల మీద ఆయన కూర్చొని వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఒక జనం, వెనుక భాగంలో కొందరు జనం, వీళ్ళందరూ కలిసి ఒకే స్వరముతో పలుకుతూ ఉన్నారు. ఏమని పలుకుతున్నారంటే, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక అని ఏకస్వరముతో కేకలేస్తున్నారు. కేకలు వేస్తూ ఉంటే కొంతమంది ఓర్చుకోలేక కోపడుతున్నారండి. హల్లెలూయా. కొంతమంది ఓర్చుకోలేక కోపడుతున్నారు. వాళ్ళు ఎందుకు కోపడుతున్నారు? ఆ మాట చదువుదాం. 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడుతున్నారు. ఎందుకనో అమ్మా, అర్థమవుతుందా? శాస్త్రులు ప్రధాన యాజకులను ఆయన చేసిన వింతలు చూసి దావీదు కుమారునికి జయమని చిన్న పిల్లలు దేవుని మందిరములో కేకలు వేస్తూ ఉంటే వీళ్ళ కోపం వస్తూ ఉంది. వాస్తవంగా దేవుని మందిరంలో పిల్లలు అల్లరి చేస్తే మన కోపం వస్తుంది, అంతేనా కదా? దేవుని మందిరంలో పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తే మనకు కోపం వస్తుంది. కానీ ఈ ప్రధాన యాజకులకు శాస్త్రులకు ఎందుకని కోపం వచ్చింది? పిల్లలు ఏమని కేకలేస్తున్నారు? అక్కడ పిల్లలు కేకలేస్తున్నారండి, పెద్దలు కాదు. దారి పొడవునేమో ముందు పక్క ఒక జనము, వెనుక వైపు ఒక జనము దావీదు కుమారునికి చేయమని కేకలు వేస్తున్నారు. అప్పుడు రాని కోపం దేవుని మందిరంలో పిల్లలు కేకలు వేస్తుంటే వస్తుంది. ఎందుకని? ఆ పిల్లలు ఏమని పలికారు అక్కడ అంటే, చిన్న పిల్లలు సహితం దావీదు కుమారునికి జయము, హల్లెలూయా, దావీదు కుమారునికి జయమని వాళ్ళు కేకలు వేస్తుంటే వీళ్ళ కోపం వచ్చిందండి. కోపం వచ్చి కోపాన్ని అనుకోలేక యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటారు. 16వ వచనం చదవండి అక్క.
ఇదిగో యేసయ్యా, వీరు చెప్పుచున్నది నీవు వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అని మాట ఆ, అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేస్తాడు. చిన్నపిల్లలు కేకలేస్తున్నారండి. చిన్నపిల్లలు కేకలేస్తున్నారు, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని కేకలు వేస్తుంటే ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు కోపంతో మండిపడి ఎవరు చెప్పుకోవడానికి తెలియక యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అంటారు, అయ్యా వీళ్ళు ఇలా కేకలు వేస్తున్నారు, నీకు వినపడుతుందా? తప్పేమిటండి? దావీదు కుమారునికి జయము అంటే తప్పేంటి? లోకానికి తప్పే, లోకానికి తప్పు. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, అవును నేను వింటున్నాను. మీరు బైబిల్ని చదివారు కదా, మీరు ధర్మశాస్త్ర గ్రంథములో నిష్ట కలిగిన వాళ్ళు కదా. మరి ధర్మశాస్త్రములో తండ్రి అయినటువంటి దేవుడు తల్లి గర్భములో బిడ్డను రూపించబడక మునిపే వారి నోట, బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు వారి నోట స్తోత్రము సిద్ధింప చేసి అనే మాట మీరు అన్నాడు కూడా చదవలేదా అని చెప్పినప్పుడు వాళ్ళ నోర్లు మూతపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పట్టణం నుండి బయటకు వచ్చి బేతనియాకి వెళ్ళి అక్కడ బస చేస్తాడు. వీళ్ళు ఎందుకని కోపపడ్డారంటే, చిన్నపిల్లలు దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయమని కేకలు వేసినందున కోపడ్డారు. నా ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఈ దినాన చిన్నపిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా దేవుని సన్నిధిలో మనం ఏమి చెల్లించాలి దేవునికి అంటే, దేవుడు చేయబోతున్నటువంటి ఆ పనిని సంపూర్తి చేయడానికి జయము కలగాలని మనం దావీదు కుమారునికి జయము అని పలకాలి. హల్లెలూయా చెప్దామండి. నేను ఒకసారి దావీదు కుమారునికి అంటాను, మీరు జయం అనాలి. ప్రభు పేరిట వచ్చిన వాడు అని నేను అంటాను, మీరు స్తుతించబడును గాక అనాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, దావీదు కుమారునికి, ప్రభు పేరిట వచ్చువాడు, ప్రభు పేరిట వచ్చువాడు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇలాంటి వాళ్ళు కావాలండి దేవునికి. శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు దేవునిలో ఏ తప్పు దొరుకుతుందా పట్టుకొని ఆయన బంధిద్దామని యేసుక్రీస్తు వారిలో లోపాలు చూసేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. దేవుని విమర్శించేవారు కాదు దేవునికి కావాల్సింది. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. దేవుని స్తుతించేవారు, దేవుని నామానికి మహిమ కలిగించే వాళ్ళు దేవునికి కావాలి. కనుకనే దేవుడు అంటారు, ఇదిగో ఈ పిల్లల నోట తండ్రి అయినటువంటి దేవుడు స్తోత్రము సిద్ధింప చేసినటువంటి సంగతి మీకు తెలియదా, మీరు చదవలేదా అని వారిని గద్దించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, మనము దేవునికి స్తుతి చెల్లించే వారిగా ఉన్నామా, లేకపోతే మట్టల ఆదివారం అని, లేకపోతే ఈస్టర్ పండుగని, క్రిస్మస్ పండుగని ఆచార పద్ధతిగా మనం ఆచరించే వారిగా మనం ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఇదిగో ఈ పునరుద్ధానపు దినమందు దేవుడు మనలో కొన్ని అనుభవాలు కావాలని కోరుకుంటున్నాడు. కొన్ని అనుభవాలు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ముచ్చటగా ఎన్ని మాటలు? 24 చెప్పుకుందామండి. 24 పండుగ కదా, ఏ ఆచారము? మరి స్పెషల్ ఉండాలి కదా. నాకు కూడా టైం లేదు, ఎందుకంటే ఈరోజు దేవుని మహాకృప చేత వేరే వాళ్ళు బల్లారథం ఇవ్వడానికి నన్ను ఆహ్వానించారు. వీలైనంత వరకు 12 లోపు నేను వస్తానని మాట ఇచ్చాను. మట్ల ఆదివారమైనా పట్ల ఆదివారమైనా పోవాల్సిందే మరి. కాబట్టి త్వరగా 4 మాటలు చెప్తాను. దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు ఈ దినాన? దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు ఈ దినాన? నేను చెప్పాను గత రాత్రి, పొలిటికల్గా నాకు కొంచెం అవగాహన ఉంది. ఒక ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తున్నాడంటే, ఇక్కడ లోకల్ బాడీ ఎమ్మెల్యే కానించి, ఎంపీ కానించి, సర్పంచ్ కానించి, జెడ్పీటీసీ కానించి, ఎంపీటీసీ కానించి, కార్యకర్తలు కానించి మొత్తం అందరూ పోగవుతారు. ఎందుకని? ముఖ్యమంత్రిని ఘనంగా ఆహ్వానించడానికి, ఆయన వచ్చినటువంటి ఆ పనిలో ఏ పొరపాట్లు లేకుండా సజావుగా సకాలంగా జరగడానికి వీళ్ళందరూ పోగొతారు. కానీ మన రాజు, హల్లెలూయా, హల్లెలూయా, మన రాజు మన మధ్యలోకి వస్తున్నప్పుడు మనలో కొన్ని అనుభవాలు ఉండాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే కలెక్టర్ రాకుంటే ఏమన్నా బాగుంటుందా? చెప్పాలి. ముఖ్యమంత్రి వస్తే ఎంఆర్ఓ రాకుంటే ఏమన్నా బాగుంటుందా?
ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పోలీసు వారు రాకుండా ఉంటే బాగుంటుందా? ఈ అనుభవాలు, ఈ మనసులు లేకపోతే ముఖ్యమంత్రి వస్తే వాల్యూ ఏముంటది? యేసుక్రీస్తు ప్రభుల వారు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, సర్వలోకానికి చక్రవర్తిగా మన మధ్యలో వస్తున్నప్పుడు ఈ అనుభవాలు మనలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ అనుభవాలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడో ఒక 4 మాటలు చెప్పాను, ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుదాం. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము మొదటి వాక్యం, రెండవ వాక్యం. కీర్తన గ్రంథము 100. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకాలమంతయు నా దేవుని కీర్తించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎలాంటి అనుభవం కలిగిన వాళ్ళు రాజుకు కావాలి? ఎలాంటి అనుభవం కలిగిన వాళ్ళు రాజుకు కావాలంటే జీవిత కాలమంతా స్తుతించే వాళ్ళు కావాలి. ఎవరికి కావాలమ్మా? గాడిద మీద పట్టలేసే వాళ్ళు ఉంటారు, దారి పొడవున చెట్టు కొమ్మలు నరికి వేసే వాళ్ళు ఉంటారు, పై పై పెదవులతో దావీదు కుమారునికి జయము అని చెప్పే వాళ్ళు ఉంటారు. మీకు ఒక మాట నేను గుర్తు చెప్తాను. ఇప్పుడు ఆయన పని ప్రారంభించేటప్పుడు అందరూ వాళ్ళ వస్త్రాలు దారి పొడవున పరిచారు, గాడిద మీద పరిచారు, చెట్టు కొమ్మలు నరికి పరిచి ఆయన ఘనంగా సన్మానించారు. మీకు ఒక మాట చెప్తాను, నా వైపు చూడ దయచేసి. అందరూ దావీదు కుమారునికి జయమని బిగ్గరగా కేకలు వేశారు కదా, వేశారా లేదా? పిల్లలు సహితం వేశారు కదా. యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు ఒక్కడైనా ఉన్నాడా? చెప్పాలి, ఉన్నాడా? ఎందుకండి పై పై చప్పట్లు, పై పై ప్రగల్భాలు ఎందుకు? పై పై జై గీతనలు ఎందుకు? పై పై సన్మానాలు ఎందుకు? పై పైకి గణపరచడం ఎందుకు? ఇక్కడ అనేక మంది పిల్లలు సహితం పెద్దల వరకు, నడి ప్రాయం కలిగిన వారు, వృద్ధులు, చిన్న పిల్లలు, ప్రతి వారు కూడా వస్త్రాలు పరిచారు, చెట్టు కొమ్మలు నరికి పరిచారు, దారి పొడవున కేకలతో ఆయన విజయోత్సవంతో ఊరేగించారు. ఆయన పట్టుకున్న తర్వాత సెలవుకు అప్పగించే సమయాన ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఉన్నారా? పొరపాటై ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుడు పేతురుని అడిగినా కూడా, అయ్యా నీవు క్రీస్తుతో కూడా ఉన్నవాడివే కదా? నో, నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన పేరేంటో నాకు తెలియదు, ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఎంత దుర్మార్గం అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి ఎవరు కావాలి? పై పై చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు, పెదవులతో పలకరించే వాళ్ళు కాదు. మా నాయకులు అబ్రహ్మణ్ గారు ఒక మాట చెప్పేవారు, ఏమనంటే పెదవులతో నవ్వుతారు, నొస్తలతో ఎక్కిరిస్తారు. ఇలాంటి వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. పెదవులతో నవ్వి నొసలతో వెక్కిరించే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది ఎవరు తెలుసా? జీవిత కాలం అంతా స్తుతించే వాళ్ళు కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు అంటారు, నా జీవిత కాలం అంతయు, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. ఇటువంటి వారు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ దినాన దేవుడు మన యొద్ద నుండి ఆశించేది, కోరుకున్నది ఏంటంటే, మనం బ్రతికిన కాలం అంతా, జీవిత కాలం అంతా దేవుని స్తుతించే వారిగా ఉందుము గాక. ఆమేన్. ఆమేన్ చెప్పినంత ఈజీ కాదు. ఆమె చెప్పినంత ఈజీ కాదు జీవిత కాలం అంతా స్తుతించడము అంటే. జీవిత కాలం అంతా స్తుతించడం అంటే ఆమె చెప్పినంత ఈజీ కాదు. ఈరోజు దేవుని మందిరంలో ఆమె చెప్పిన వాళ్ళు మరొక 2-3 నెలలు తిరిగేసరికి వేరొకరికి స్తుతిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో దేవుని కీర్తించే వాళ్ళు, స్తుతించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు అనుకున్నది జరగకపోతే దేవుని మందిరానికి రానటువంటి వారు కూడా లేకపోలేదు. మనం దేవుని సన్నిధిలో సంతోషంగా ఆమేన్ అన్నాము అంటే ఆ మాట మీద కట్టుబడి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టమైన, నష్టమైన, బాధలైన, వ్యాధులైన, శ్రమలైన, నిందలైన, అవమానాలైన, ఏమెదురైనా ఉన్నా లేకున్నా నా జీవిత కాలం అంతయు నేను దేవుని స్తుతించేదను. ఆమేన్ అన్నటువంటి వారు కావాలి. అక్కడక్కడ నేను ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా, ఏదైనా ప్రార్థన కూడికలకి వెళ్ళినా, నేను ఎక్కువ పెద్దవాళ్ళని గమనిస్తూ ఉంటాను, వయసు అయిపోయిన వారిని గమనిస్తూ ఉంటాను. అక్కగారికి తెలుసు, బద్వేల్లో ఒక పెద్ద ఆవిడ ముసలామె మందిరానికి వస్తుంది. మందిరానికి వచ్చి
నేను సమయం ఎక్కువైనప్పటికీ కూడా ఆమెకు అవకాశం ఇస్తాను. అమ్మ పాట పాడండి అమ్మ అంటే అని అనకి లోపే పాట ఎత్తేస్తుంది. ఏ పాట ఆ పాట? కలువరి కొండ పైన చప్పట్లు చప్పట్లు కొట్టండి. ఆ తల్లిగారు చెప్పే మాట ఆమెకి ఎంత సంతోషము అంటే దేవుని స్తుతించడంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆమె ఆస్వాదిస్తుంది. అమ్మ నువ్వు పాడు, మా చప్పట్లు మేము కొడతాం కదంటే లేదు, మధ్యలో ఆపి చెప్తుంది. కలువరి కొండపై కొట్టు చప్పట్లు కొట్టు, పనికి మళ్ళా కొట్టు కొట్టు అంటా ఉంటది. నాకు ఎంతగానో సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ వయసులో కూడా ఆమె పాట పాడిందని కాదు అక్కడ ఇంపార్టెంట్, ఆ వయసులో కూడా ఆమె దేవుని ఎంత చక్కగా స్తుతించగలుగుతుంది, పాడగలుగుతుంది. అమ్మ నువ్వు ఒక్కదానే వస్తున్నావు, తండ్రి గారు రావట్లేదు అని అంటే తాడిపోతాడండి. ఆయన పేరు ఏదో పేరు, ఏం పేరు? కయ్యను హేబేలు. వాళ్ళ తమ్ముని పేరు ఏం పేరు? హేబేలు. ఆ తల్లి గారి భర్త పేరు కూడా హేబేలు. అమ్మ మీ భర్త గారి పేరు ఏం పేరు అంటే హేబేలు అయ్యా. హేబేలు మంచి అర్పణ అర్పించి ప్రభు సన్నిధిలో కొనిపోబడ్డాడు. మరి మీ హేబేలు వైన్ షాప్ కాడ ఉన్నాడు. ఆమె ఎంతో సంతోషంగా పాట పాడుతుంది. ఎందుకమ్మా మరి ఇంతగా ఈ వయసులో ఎంతగా సంతోషిస్తున్నావు, దేవుని కీర్తిస్తున్నావు, స్తుతిస్తున్నావు అంటే నా భర్త నాకు అనుకూలించినా అనుకూలించకపోయినా, అతడు దేవుని మందిరానికి వచ్చినా రాకపోయినా, నాకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నాకు తినడానికి తిండి ఉన్నా లేకపోయినా, ఉండడానికి ఇల్లున్నా లేకపోయినా, నేను యెహోవాను సన్నుతించెదను. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన వాళ్ళరా, వయసు గతించిపోయే సమయానికైనా కూడా మనము దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఇటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నేను టకాటక చెప్తాను, రెఫరెన్స్ ఏం వద్దులండి. హబక్కుకు దేవుని తన పొలంలో విత్తనం వేస్తాడు. విత్తనం వేసిన తర్వాత పంట చేతికి రాదు. పంట విస్తారంగా విత్తుతాడు, పంట చేతికి రాదు. ఇరుగు పొరుగు వారు వచ్చి అంటారు, అయ్యా నువ్వు దేవుని నమ్ముకున్న వాడివి కదా, మరి పొలంలో పంట వేస్తావు, నువ్వు పెట్టినటువంటి పెట్టుబడికి కూడా రాకుండా నష్టమే వచ్చింది, పంట చేతికి రాలేదు. ఇప్పుడు నీ దేవుడు నిన్ను దీవించాడా? ఇప్పుడు దేవుని నువ్వు స్తుతించగలుగుతావా అని కొంతమంది వచ్చి అన్నప్పుడు ఆ హబక్కుకు గారు ఒక మాట అంటారు, చేనిలోని పైరు చేతికి రాకుండా ఫలములన్నీ రాలిపోయినా నేను దేవుని మాత్రమే స్తుతిస్తాను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా హల్లెలూయా. యోబు గారికి సాతానుడు వచ్చి ఒక పరీక్ష పెడతాడు. తనకున్న ఆస్తి పోతుంది, పలుకుబడి పోతుంది, గౌరవ మర్యాదలు పోతాయి, అధికారం పోతుంది, పనివాళ్ళు పోతారు, సిరి సంపదలు మొత్తం వెళ్ళిపోతాయి, రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి బిడ్డలు కళ్ళ ఎదుటే చనిపోతారు, కట్టుకున్న భార్య కూడా దూషిస్తూ ఉంది, అనుకున్న ఆరోగ్యం కూడా సహకరించట్లేదు, శరీరం కురుపుల చేత కుళ్ళు కొట్టి కంపు కొట్టి కృషించిపోతున్నప్పుడు తన స్నేహితులు ఇరుగు పొరుగు వారు వచ్చి అంటారు, యోబు ఇంకా దేవుని స్తుతిస్తూనే ఉంటావా, ఇంకా యథార్థంగానే ఉంటావా, ఇంకా దేవుని ఆరాధిస్తూనే ఉంటావా? ఇదిగో నీ కడుపున పుట్టినటువంటి బిడ్డలు నీ కళ్ళ ఎదుట చనిపోయారు, నువ్వు సంపాదించుకున్న ఆస్తి సమస్తము వెళ్ళిపోయింది, పనివారు పశువులు సమస్త సంపద వెళ్ళిపోయింది, ఇంకా నువ్వు దేవుని స్తుతిస్తావా అని కొంతమంది వచ్చి అంటే యోబు గారు అంటారు, ఇదిగో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నా బిడ్డలు నేను తెచ్చుకున్నానా, నా ఆస్తిని నేను తెచ్చుకున్నానా, నా అధికారం నేను తెచ్చుకున్నానా, నా ఆరోగ్యాన్ని నేను తెచ్చుకున్నానా? ఏమీ నేను తెచ్చుకోలేదు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాకని తన కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని స్తుతించగలిగాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక గుడ్డి భిక్షకుడు అడుక్కున్న వ్యక్తి దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కుంటా ఉంటే పేతురు యోహాను వారు ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు, మందిరానికి వెళుతున్నప్పుడు ఈ వ్యక్తి వారి వైపు తేరి చూస్తాడు. ఎందుకని? ఏమ్మా ఎన్నిసార్లు చెప్పిన అంతేనమ్మా, ఏంది ఏమైనా దొరుకునే అడుక్కున్న వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన దృష్టి ఏముంటుందండి? తెల్లటి గుడ్డలు కడుకొని వస్తానంటే వీడు బాగా బలంగా ఉన్నాడు అంటున్నాడు, సౌండ్ పాటినట్టున్నాడు, వీడు బాగా ఏదో నేస్తాడని చెప్పేసి వాని వైపు చూస్తారు. దరిద్రంగా వచ్చేవాని వైపు చూస్తారా? చూడరు. వీడే నేనే పెద్ద దరిద్రుడు అనుకుంటే వీడు నాకంటే పెద్ద దరిద్రుడు, వాడు నాకేం వేస్తాడని చూడరు. ఈ సేవకుల వైపు ఆయన తేరు చూశాడు. ఈ సేవకులు అన్నారు, అయ్యా నువ్వు మా వైపు తేరు చూసినట్లుగా మా దగ్గర ఏమి లేవు, కానీ ఏమి లేవుంటే ఒక మాట గుర్తొచ్చింది. రాత్రి నేను కూటాన్ని ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు బైక్లో వెళ్తున్నానా, ఒక రౌండ్గా తల మెరుస్తా ఉంది. నేనేమనుకున్నానంటే ఈ రాత్రులు ఎవరిదన్నా బ్రేస్లెట్ పడిపోయిందేమో,
ఏదైనా బంగారు గొలుసు పడిపోయిందేమో అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళేసరికి నాకు ఆలోచన వచ్చింది. చూద్దాం తప్పేముంది అని తేరి చూడడానికి రిటర్న్ వచ్చి ఆ దగ్గర ఆపితే అది పాము పిల్ల. హల్లెలూయా. దగ్గర మెరుస్తుంది లైటింగ్కి. పాము పిల్ల. నేను చూసినట్టుగానే ఆ వ్యక్తి కూడా చూశాడు. ఏమైనా దొరుకుతుందేమో చూశాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా నువ్వు మా దిక్కు చూసినట్టుగా మా దగ్గర వెండి బంగారాలు ఏమి లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడువుమని వాళ్ళు ఆజ్ఞాపించగానే పుట్టినట్టు గుడ్డివాడు అక్కడ కుంటివాడు, క్షమించాలి, కుంటివాడు అక్కడ పడి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ నామం పలికి అతనికి విడుదల కలుగు చేశారో అతను లేచాడండి. దిగ్గుని లేచి నిలవడం మాత్రమే కాదు, లేచి నిలిచి నడుచుచు గంతులు వేస్తూ దేవుని మందిరంలోకి వెళ్ళి స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడ్డి భిక్షకుడు ఏం చేశాడంటే దేవుణ్ణి స్తుతించాడు. ఇంకొక మాట చెప్తాను. పౌలు శీలలు అని సేవకులు ఇద్దరు ఉన్నారు. ఎవరు? పౌలు, చెప్పండి మా పౌలు. ఈ రోజున మీరు నవ్వండి దయచేసి. మీ నోటి నిండా నవ్వును కలుగు చేయును గాక. మీ నవ్వును ఆనందముతో దేవుడు నింపును గాక. మీ నోటి నిండా చక్కెర వేయును గాక అంటారు కొంతమంది. ఎప్పుడు మాట్లాడిన నోరంతా బగ్గ కార్యాలు మిరియాలు నూరినట్టుగా ఉంటుంది ఆ మొహం. ఎప్పుడు చూసినా కూడా చేరు ఆనందం తాగినట్లాగా ఉమ్మని ముడుచుకొని ఉంటుంది. ఇలా కాదు మనం ఉండాల్సిన దేవుని సన్నిధిలో. ప్రైజ్ ద లార్డ్. సంతోష గానముల చేత మనం దేవుని సన్నిధిలో గడపాలి. ఏమాట చెప్పాను? పౌలు శీలలు వాళ్ళు చెరసాలలో ఉన్నారండి. చెరసాలలో ఉన్నారు. అప్పటికే ఈ పౌలు గారి గురించి మనం చదివితే ఆయన బట్టలు చినిగిపోయేటట్లుగా కొట్టారు. పౌలు గారిని బట్టలు చినిగిపోయేటట్లుగా కొట్టారు. తన శరీరం అంతా ఓనమైపోయేటట్లుగా కొట్టారు. తనతో పాటు తన శిష్యుడైనటువంటి శీలను కూడా అలాగనే గాయపరిచారు. వీరిద్దరిని తీసుకెళ్లి చెరసాలలో వేశారు. మరి శరీరం అలసిపోయిన వాడు ఏం చేస్తాడు? 10 మందిలో వస్త్రాలు చినిగిపోయేటట్లుగా కొట్టినప్పుడు అతడు ఏమని ఆలోచన చేస్తాడు? ఒకసారి ఆలోచన చేయాలి. అవమానం కలిగింది, మరలా 10 మందిలోకి వెళ్ళి తల ఎత్తుకుని ఎలా తిరగాలి, ఎలా బ్రతకాలి, ఎందుకు బ్రతుకు, చనిపోతే పోలేదా అని ఆలోచన చేస్తారు. లేదా ఏదో దేవుని కొరకై కొట్టించుకున్నాం, తన్నించుకున్నాం, ఇక విడుదలైన తర్వాత మంచి హాస్పిటల్కి వెళ్ళి చూసుకొని శరీరాన్ని బాగు చేసుకుందాం అన్నటువంటి ఆలోచన ఉండొచ్చు. ఇంకొక ఆలోచనకు వస్తే ఎవరైనా మంచి లాయర్ని పెట్టుకొని తొందరగా బయటికి పోవాలబ్బా అని అనుకుంటారు. కానీ వీళ్ళు అలా చేయలేదండి. శరీరము అలసిపోయినప్పటికీ కూడా వాళ్ళు అలా చేయలేదు. మధ్యరాత్రి వేళ వాళ్ళు లేచి ఏం చేశారు? మధ్యరాత్రి వేళ వాస్తవంగా శరీరం అలసిపోయిన వాడు తెల్లారి 8 కూడా లేరు. అవునంటారా? తెల్లారి 8 కూడా లేయరు. కానీ శరీరం అలసిపోయిన వాడు ఏం చేశాడంటే మధ్యరాత్రి వేళ లేచి పాటలు పాడుచు దేవుని స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు శీలలు శరీరం అలసిపోయినా సహకరించకపోయినా ఏం చేశారు వాళ్ళంటే దేవుని స్తుతించారు. నా ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఎవరు కావాలి అంటే జీవిత కాలం అంతయు స్తుతించే వాళ్ళు కావాలి. గట్టి యువతల ఒక మాట, గట్టు దాటితే ఒక మాట ఉండకూడదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన రాజు వచ్చుచూ ఉన్నాడు. ఆ రాజుకి ఎవరు కావాలంటే స్తుతించే వాళ్ళు కావాలి. ప్రైజ్ ద లార్డ్. జీవిత కాలమంతయు మిమ్మల్ని స్తుతించే విధంగా దేవుడు మార్చునుగాక. జీవిత కాలమంతయు దేవుని కీర్తించే వారిగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆమేన్. 2వ మాట చదువుకుందాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 12వ వాక్యం. త్వరగా చదవాలి. అపోస్తల కార్యములు 12:12. ఇట్లు ఆలోచించుకొని వచ్చాను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది. రెండవదిగా దేవునికి ఎవరు కావాలంటే ప్రార్థన చేసేవారు కావాలండి. ఎవరు కావాలి? ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఇక్కడ ఒక గుంపు ఉంది. అక్కడ ఎవరు వాళ్ళంటే ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చాను.
అక్కడ అనేకులు ఏం చేస్తున్నారు? ఓమ్మ, యేసుక్రీస్తు పట్టుకున్నారంటమ్మా. ఏం చేస్తున్నారు అక్కడ? ఇదిగో ఆమెను కొట్టినట్టు ఎందుకో తెలియదు. అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళిద్దరు కొట్టుకున్నారంట, వాళ్ళ భార్య భర్తల కొట్టుకున్నారంట అని ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకోలేదు. అక్కడ ఒక ఇంట్లో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, దేవుని విశ్వసించిన వారు, దేవుని వెంబడించిన వారు ఒక ఇంట్లో కూడి ఉన్నారు. ఆ ఇంట్లో కూడి ఉన్నవారు ఏం చేస్తున్నారు? అక్కడ ఏం చేస్తున్నారమ్మా? ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో ఈ సమయాన దేవుడు మన ఇద్దరు నుండి కోరుకునేది ఏంటంటే ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. దేవుని మందిరానికి వచ్చి అని నిద్రపోయే వాళ్ళు కాదు. దేవునికి ఎవరు కావాలి? ప్రార్థన చేసే వాళ్ళు కావాలి, నిద్రపోయే వాళ్ళు కాదు. గత 4 నెలలుగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి నేను ఒకటే మాట చెప్తున్నాను. అమ్మా, ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనకు ప్రేమించి ఇచ్చాడు. ప్రార్థన చేసే వాళ్ళు లేవనెత్తబడాలి. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి అని నేను పదే పదే చెప్తున్నాను. మన మందిరంలో ప్రార్థన చేసే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మరి ప్రార్థన చేయడానికి రాదో, వచ్చిన చేయడానికి సిగ్గో తెలీదు. ఇక్కడ ఒక ఇంట్లో కొంతమంది చేరి ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. లోకస్తుల గుంపులో మనం ఉండకూడదు. మనం ఎక్కడైనా ఉన్నాము అంటే అది ప్రార్థన చేసిన గుంపులో మాత్రమే మనం ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. అమ్మ చెప్పాలి, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం. మన సమస్యలు, బాధలు ఏదైనప్పటికీ కూడా మనము జయించగలిగేది ప్రార్థన ద్వారా మాత్రమే. ప్రార్థన ద్వారా మాత్రమే మనం జయించగలుగుతాం. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమవుతుంది. ప్రార్థన ద్వారా ఆకాశము తెరవబడుతుంది. ప్రార్థన ద్వారా ప్రతిఫలము దిగి వస్తుంది. ప్రార్థన ద్వారా సింహాల్లో నోళ్ళు మూయబడతాయి. ప్రార్థన ద్వారా అగ్ని బలము కూడా చల్లార్చబడుతుంది. ఈ ప్రార్థన శక్తిని పొందాలి అంటే ప్రార్థన చేసే గుంపులో మనం ఉండాలి. మీరు గమనించండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకని మాట్లాడుతున్నారు, ఎందుకని సమయాన్ని వృధా చేసుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. నేను మాట్లాడుతున్నది ప్రార్థన పరులతో మాట్లాడుతున్నానా? నేను మాట్లాడుతున్నది ఆత్మీయులతో మాట్లాడుతున్నానా? లోకస్తులతో మాట్లాడుతున్నానా? లోకంలో జరుగుతున్నటువంటి ఆ కార్యాన్ని తలపోసుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నానా? దేవుడి సమయంలో నేను ప్రార్థన చేస్తున్నానా అన్నటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా దేవుడు మన ఇద్దరు నుండి కోరుకునేది ఏంటంటే ఎవరు కావాలి దేవునికి అంటే ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయారండి సమాజంలో. కనుకనే అఘాత్యాలు జరుగుతున్నాయి, కనుకనే దాడులు జరుగుతూ ఉన్నాయి, కనుకనే మనిషిగా మరిచిపోయి మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. సమాజంలో, సంఘములో ప్రార్థన చేసే వాళ్ళు తక్కువైపోయారు. ప్రార్థన కాపాడుతుంది, ప్రార్థన రక్షిస్తుంది, ప్రార్థన పోషిస్తుంది, ప్రార్థన అక్రాలు తీరుస్తుంది, ప్రార్థన దేవునితో మాట్లాడేటట్లుగా చేస్తుంది, ప్రార్థన దేవుని స్వరాన్ని వినేటట్లుగా చేస్తుంది, ప్రార్థన దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా చేస్తుంది. మోషే 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయడం ద్వారా దేవుని మహిమ చేత నింపబడిన వాడై కొండ నుంచి కింది దిగి వచ్చేసరికి తన ముఖ దర్శనాన్ని ఏ ఒక్క మనుషుడు కూడా చూడలేకపోవడం గల కారణం అతడు ప్రార్థనలో దేవుని మహిమను పొందుకొని దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎవరు కావాలి అంటే ప్రార్థన చేసే వాళ్ళు కావాలి. దానియేలు వంటి ప్రార్థన, ఎలీషా వంటి ప్రార్థన, మోషే వంటి ప్రార్థన, హన్నా వంటి ప్రార్థన, సంఘం చేసినటువంటి ప్రార్థన ప్రతి వారిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ప్రార్థన చేస్తే, నేను ప్రార్థన చేయడం తప్పని అనట్లేదండి, ప్రార్థన చేసేటప్పుడు కూడా సమయోచితమైన జ్ఞానంతో మనం ప్రార్థన చేయాలి. అమ్మ వాక్యం నిమిత్తం ప్రార్థన చేయడం అంటే ఏమని చేయాలి చెప్పాలమ్మా? సమయం లేనప్పుడే ఇటువంటి మాటలు వస్తూ ఉంటాయి. ఏందో మరి సమయం లేనప్పుడే ఇటువంటి మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ప్రార్థన చేయండి మా వాక్యం నిమిత్తం అయినప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? అసలు ఏమని ప్రార్థన చేయమని చెప్పాను? ఎందుకని ప్రార్థన చెప్పాను? అమ్మా ఓయమ్మా, తెలుగులో నేను మాట్లాడేది. నేను ఏమని ప్రార్థన చేయమని చెప్తున్నాను? వాక్యం కొరకు ప్రార్థన చేయండి చెప్పినప్పుడు దేని కొరకు ప్రార్థన చేయాలి? వాక్యం కొరకే ప్రార్థన చేయాలి, అంతేనా?
అది మాత్రం చేయరు, వాక్యం కొరకు మాత్రం చేయరు. ఇదిగో ప్రభువా, మా సేవకుల్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చావయ్యా, మార్గములలో తోడుగా ఉన్నావయ్యా. అయ్యా, మా సేవకునికి 2 కొడుకులు ఇచ్చావయ్యా, అవసరమా? వాళ్ళ చదువులలో తోడుగా ఉన్నావయ్యా. అయ్యా, ఈరోజు మా భర్త నన్ను కొట్టకుండా ఆపేశాడు అయ్యా, స్తోత్రం. ఇదే ప్రార్థన. అంటే మనం చేయమని దేనికి, చేసేది దేనికి? ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, కానీ ప్రార్థన చేసేటప్పుడు కూడా సమయోచితమైన జ్ఞానం అనేది ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే ప్రార్థన చేస్తున్న కొలది అనుభవం వస్తుంది. ఏనాడు ప్రార్థన చేయని వాళ్ళకి ఏం తెలుస్తుందండి? హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు ఒక మాట చెప్పేవాళ్ళు. విజిటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ప్రేమించి కాస్త భోజనాలు ఏర్పాటు చేసిన తర్వాత అందరు కూర్చొని భోజనం తినక మునిపే మధ్యలో ఉంటే ఒక విశ్వాసికి చెప్తాడు, అయ్యా నతనేల్ ప్రార్థన చేయి అంటానే ఆ వ్యక్తి ప్రారంభిస్తాడు. ఏమని ప్రార్థన చేయి, ఎందుకని ప్రార్థన చేయమని చెప్పాడు? ఏమ్మా? భోజనం కొరకు. ఇదిగో మనల్ని ప్రేమించి ఈ కుటుంబీకులు మనకు ఒక ఆహారాన్ని సిద్ధపరిచారు. ఈ ఆహారం దీవించబడేటట్లుగా, తినుచున్న మనకు ఏ హాని కలగకుండానట్లుగా కష్టపడి చేతులతో వండి ఆహారం సిద్ధపరిచిన ప్రతి హస్తాన్ని దేవుడు దీవించినట్లుగా మీరు ప్రార్థన చేయండి నతనేల్ అంటే అతడు ప్రారంభిస్తాడండి. ప్రారంభించి ముగించడం తెలియడం లేదు. ఇంకా ముగించడానికి తెలియడం లేదు. దానికి బ్రేకు లేదు, బెల్లు లేదు. బ్రేకు లేని బెల్లు లేని సైకిల్ ఎట్లా పోతుంది? ఇంకా పోతానే ఉంటుంది. తగిలి ఏదైనా చెట్టు తగులుకోవాలి, ఏదైనా కారును గుద్దుకోవాలి, ఇంకా ఆగదు. ఇంకా ప్రార్థన స్టార్ట్ చేశాడు, చేస్తా ఉన్నాడు. వాళ్ళు ఆమె నన్ను లోపు ఇంకా యేసన్న గారు గమనించి ఇతడు ఆపిదట్లేడు అనుకొని, యేసునామములు అడుగుతున్నాము తండ్రి అని మీలాగనే అన్నాడు. ఆమె నన్ను కళ్ళు తెరిస్తే గిన్నెలు అన్నం లేదు. ఇంట్లో ఉన్న కుక్క మొత్తం అంతా తినేసింది. ఎందుకని మాట చెప్తున్నానంటే, ప్రార్థన చేయమనేది దేనికి? భోజనం కొరకు, నీ ఇంట్లో సమస్యల కొరకు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొరకు, మీ పక్కింట్లో కొట్టుకున్న వాళ్ళ కొరకు. ఇది కాదు సందర్భం. ప్రార్థన చేసేవారు దేవునికి కావాలి. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటి దేవునికి ఎవరు కావాలి? మొట్టమొదటిగా ఎవరికి దేవునికి కావాలి? రెండవది ప్రార్థించే వాళ్ళు కావాలి. మూడవ మాట చెప్తాను. అపోస్తులు 22:15 చివరిగా 22:15 నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. మూడవదిగా దేవునికి ఎవరు కావాలంటే దేవుని ఎదుట సాక్ష్యం కలిగిన వాడు కావాలి. ఎవరు కావాలి? సాక్ష్యం కలిగిన వారు. ఎక్కడ? దేవుని మందిరంలోనేనా? మందిరంలో ఎవరైనా చెప్తారు, మా ఫలానా మంచి భక్తి పరురాలు, మంచి ప్రార్థన పరురాలు, భలే పలకరించదు బా అని ఎవరైనా చెప్తారు. కానీ దేవుడు కోరుకున్నది మందిరంలో సాక్ష్యం కాదు. దేవుడు కోరుకున్నది మన మందిరంలో సాక్ష్యము కాదు. మనల్ని ప్రేమించే వాళ్ళు మంచి సాక్ష్యం చెప్తారు, మనల్ని అభిమానించేవారు మంచి సాక్ష్యమే చెప్తారు. కానీ దేవుడు ఎక్కడ సాక్షిగా ఉండాలని కోరుకుంటున్నాడంటే సకల మనుషుల ఎదుట. ప్రైజ్ ద లార్డ్. సకల మనుషుల ఎదుట మంచి సాక్ష్యం కలిగిన వాడు కావాలి. దేవునికి ఎవరు కావాలి? సకల మనుషుల ఎదుట మంచి సాక్ష్యం కలిగిన వాడు కావాలి దేవునికి. మంచి సాక్ష్యం. చాలా వరకు మనిషి బ్రతికినప్పుడు ఎవడు మంచోడు అన్నారు, కానీ చనిపోయిన తర్వాత మంచోడు అంటారు. కానీ దేవుడు కోరుకున్నది అది కాదు. బ్రతికున్నప్పుడు సకల మనుషుల ఎదుట ఆ పలాని వ్యక్తి చాలా మంచివాడండి, చాలా మర్యాదస్తుడండి, చాలా గౌరవంగా పలకరిస్తాడండి, ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతాడండి, మంచి ప్రవర్తన కలిగిన వాడండి, ఎప్పుడు చూసినా కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవుని గురించి చెప్తూ ఉంటాడు, సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటాడండి అన్నటువంటి సాక్ష్యం మనల్ని అభిమానించే వాళ్ళు కాదు చెప్పాల్సింది. సమస్త సకల మనుషుల ఎదుట, వాళ్ళు అన్యులైనా ముస్లిమ్స్ అయినా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ జాతికి మతానికి వర్గానికి సంబంధించిన వారైనా కూడా సమస్త మనుషులు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలి. అటువంటి సాక్ష్యం కలిగిన వాళ్ళు దేవునికి కావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు కన్న వాటిని గుర్చియు విన్న వాటిని గుర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. నా ప్రియమైన వాళ్ళరా, మంచి సాక్ష్యం కలిగి మనం ఉండాలండి.
మంచి సాక్ష్యం కలిగి మనం ఉండాలి. ప్రభు ఎదుట మంచి సాక్ష్యం కలిగి మనం ఉండాలి. మనుషుల ఎదుట నచ్చిన వాళ్ళు నచ్చినట్లుగా మాట్లాడతారు, నచ్చని వాళ్ళు నచ్చనట్లుగా మాట్లాడతారు. కానీ దేవుని దృష్టికి సకల మనుషుల ఎదుట మనము మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఏమని? యోబు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఒకవైపు స్నేహితులు అంటారు, ఏ పాపం చేశాడో, పైకి భక్తిగానే కనబడుతున్నాడు కానీ ఇంతటి రోగం అతనికి వచ్చిందంటే ఏ పాపం చేశాడేమో అని స్నేహితులు ఒకవైపు మాట్లాడుతున్నారు. సమాజం, సంఘం ఒకవైపు దూషిస్తూ ఉంది. ఏ కీడు చేశాడో, ఏ నేరం చేశాడో, ఏ పాపం చేశాడో, ఏ అపవిత్రతకు పాల్పొంపులు పొందాడో అని సంఘం ఒకవైపు దూషిస్తూ ఉంది. అపవాది ఒకవైపు శోధిస్తూ ఉంది. కట్టుకున్న భార్య కూడా తిట్లతో సన్మానిస్తూ ఉంది. కానీ యోబు గారిని బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. సాతానుతో ఒక మాట అంటాడు, సాతానా, నువ్వు భూమి మీద అటు ఇటు తిరుగుతూ నా దగ్గరకు వచ్చావు కదా, భూమి మీద నా సేవకుడైన యోబు ఉన్నాడు. ఎవరు? ప్రైజ్ ద లార్డ్. నా సేవకుడైన యోబు ఉన్నాడు. అతని గురించి నువ్వు ఎన్నడైనా ఆలోచించేసావా? అతని గురించి నువ్వు ఎన్నడైనా తెలుసుకున్నావా అని అడిగినప్పుడు, లేదయ్యా, నేను ఎప్పుడు కూడా తెలుసుకోలేదు అంటే, అప్పుడు దేవుడు యోబుని బట్టి సాక్ష్యం ఇస్తాడు. ఏమని? నా సేవకుడైన యోబు నీతిమంతుడు, దొంగతనము ఏంటిగా, నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, నోటి మాటతో కూడా పాపము చేయని వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం మనుషులు కాదు, దేవుడే యోబును బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు నా సేవకుడైన యోబు. అటువంటి సాక్ష్యము కలిగి మనం ఉండాలండి. కాలేబు గురించి కూడా ఒక మంచి మాట చెప్తాడు దేవుడు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఎఫ్రాయిం గురించి చెప్తాడు, నాకు ఇష్టమైన కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. దావీదు గురించి చెప్తాడు, నా హృదయానుసారుడు. అబ్రహాము చెప్తాడు, నా స్నేహితుడు. ఎంత ఘనమైన సాక్ష్యాన్ని మన పితరులు పొందుకున్నారండి. ఇది నిన్ను నన్ను చూసినప్పుడు దేవుడు ఇటువంటి సాక్ష్యము మన ఎడల దేవుడు కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవునికి ఎవరు కావాలి? అక్క, స్తుతించేవారు. రెండవది, మూడవది ఏంకా, ఇది ఎందుకో గలీబీలు గందరగోళం ఉన్నారు మీరందరూ. మూడవది ఏంటి? సాక్ష్యం కలిగిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెన్ని మాటలు ఉన్నాయి? ఒక్కటి. ఇంకా ఊపిరి పీల్చుకోండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట, ఎవరు కావాలి దేవునికంటే? యథార్థముగా ఆరాధించే వాళ్ళు. ఎవరు కావాలి? యథార్థముగా. నేనేమో ఆరాధనలో మీకు చెప్తూ ఉంటాను, ఈరోజు కొత్తగా ఒక వింతగా ఉండిండొచ్చు మీకు ఈరోజు. ఎందుకంటే దేవుని మహాకృప చేత కొత్త యాప్ ఎక్కించుకొని వచ్చాను. ఫోన్లో కొత్త యాప్ ఎక్కించుకొని వచ్చాను. కాస్త ఉల్లాసంగా, ఉద్యోగంగా దేవుని ఆరాధిద్దామని. ఇంచుమించు 3,000 రూపాయలు అది యాప్. కొత్త యాప్ ఎక్కించుకొని వచ్చాను. కొత్తగా దేవుని స్తుతించి ఆరాధన చేద్దామని. నువ్వు కొత్త యాప్ ఎక్కించుకో, ఏమంటారు దాన్ని, కొత్త రకాలైన మ్యూజిక్లు పెట్టుకో, మేము మాత్రం ఇంతే. నువ్వు పెట్టుకో, సౌండ్ పెట్టుకో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ అనుకో, మాకు సంబంధం లేదు. మేము మాత్రం ఉలకం పలకం. కొంతమంది ఆరాధించే విధానం. దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే యథార్థంగా హృదయాలు తెరచి, నోరు తెరచి, కళ్ళు మూసుకొని, చేతులు పైకెత్తి, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు కావాలి. వస్తారా బెల్లం కొట్టిన రాయిలాగా? ఏమో, ఆడ పాట పాడితే ముత్యాలు రాలిపోతాయో,
యాడ చప్పట్లు కొడితే చేతులు వాసిపోతాయో. కీర్తన గ్రంథం 47వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, సర్వజనులారా చప్పట్లు కొడుతూ జయధ్వనులతో దేవుని స్తుతించండి. చప్పట్లు కొడుతూ జయధ్వనులతో దేవుని స్తుతించుడి. మన వాళ్ళు చప్పట్లు కొడితే పక్క మనిషి కూడా కనపరాదు. జయధ్వనులు కేకలు వేస్తే, నోట్ల నుండి జయధ్వనులతో కేకలు వేస్తే మందిరం కూడా ధ్వని పలకాలి. మన నోట్లోంచి మాట రాదండి, మాట రాదు. కానీ దేవునికి ఎవరు కావాలి? యథార్థముగా ఆరాధించే వాళ్ళు కావాలి. యథార్థముగా. బయట ఎన్నో సమస్యలు ఉండొచ్చండి, కాదని నేను చెప్పట్లేదు. కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, బాధలు, శ్రమలు, అవమానాలు ఎన్నో ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. కానీ మనం రావాల్సిన చోటికి వచ్చినప్పుడు, మనం మౌనంగా ఉంటే ఎలా పరిష్కారం అవుతుంది? ఎలా పరిష్కారం అవుతుంది? ఇప్పుడు మనకు ఒక జ్వరం వచ్చింది అనుకోండి, నాకు మీకు చెప్తాను, నాకు జ్వరం వచ్చింది, లేకపోతే తెలియని ఏదన్నా ఒక జబ్బు వచ్చింది, నా మీద వేసుకుంటాను, ఎవరి మీద చెప్పడం ఎందుకు? హల్లెలూయా. వచ్చింది అనుకుందాం, నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మా? హాస్పిటల్కి వెళ్ళాలి, అవునా? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి కూర్చున్న తర్వాత, బాబు నీకేమని చెప్పంటే, అంటే వాడు ఏమని చూస్తాడు? నాకు రోగం బాగా అవుతుందా? దేవుని సన్నిధికి మనం ఎందుకు వచ్చాం? ఎందుకు వచ్చామా అమ్మా? ఎందుకు వచ్చామా? ఆరాధన చేయడానికి వచ్చాం. హల్లెలూయా. ఆరాధన చేయడానికి వచ్చాం. ఆరాధన చేసిన తర్వాత దేవుడు మన స్థితిగతుల్ని మారుస్తాడు. ప్రతి వారం చెప్తుంటాను, మీరు స్తుతిస్తూ ఉన్నప్పుడే మీ స్థితిని మారుస్తుంది. స్తుతిస్తున్నప్పుడే ఆ స్థుతిలో ఉన్నటువంటి శక్తి మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది. దేవుని మహిమ మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది. యెహోవా యందు భయభక్తి కలిగిన వాడి ఎడల ఆయన కృప ఆవరిస్తూ ఉంది. స్తుతించండి, స్తుతించండి, ఆరాధించండి అని ఎంత గొంతు పోయేటట్లు అరిచినా కూడా ప్రపంచంలో ఎటువంటి భక్తులు లేరన్నట్లుగా మెడిటేషన్ చేసేటప్పుడు శవ పరీక్ష మెడిటేషన్ చేసే వాళ్ళు ఏమంటారు? శవాసనం. హల్లెలూయా. శవాసనం అది పాటించాలని నిర్ణయించుకుని వస్తారేమో తెలియదు, కానీ ఇంతే. మనం శవాసనం చేయడం లేదు కదా, దేవుని ఆరాధించమని చెప్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తానండి, దేవుణ్ణి దేవదూతలు స్తుతించారు. యెషయా గ్రంథంలో మీరు చదివితే చూపిద్దామా ఒకసారి? యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం అనుకుంటా. యెషయా ప్రవచన గ్రంథం 2వ వచనం, 6వ అధ్యాయం 2వ వచనం నుండి. పైగా నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిది. ఒక్క నిమిషం అలా కాగండి. ఇక్కడ సెరుబులు కెరూబులు, 2 దేవదూతలు. ఎంతమంది? 2. ఒకరెవరు చెప్పండి మా? ఒకరెవరు? సెరూపులు, రెండవది కెరూబులు. ఈ ఇద్దరికి ఒక్కొక్కరికి 6 రెక్కలు. ఒక్కరికి పావురానికైనా ఏదానికైనా 2 రెక్కలు ఉంటాయి, కానీ ఒక్క దేవదూతకి 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతోనేమో కాళ్ళు కప్పుకున్నాయి. ఇంకా 2 రెక్కలు ఉంటాయి కదా, ఉంటాయా? ఇంకా 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? పైకి ఎగురుతున్నారు. ఈ 2 దేవదూతలు పైకి ఎగురుతూ స్వరమెత్తి కేకలేస్తున్నారు. ఏమని? సైన్యములు